హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండి. శాలరీ మంత్లీ 30,000 వరకు అయితే శాలరీస్ అయితే తీసుకోవచ్చు. మనకి పర్ అవర్కి అయితే 850 అయితే మనము ఈ యొక్క శాలరీ అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదనమాట. ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జిక్యూటివ్ రిక్రూటర్కి సంబంధించి మనకి ఈ యొక్క జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇండియన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎనీ లొకేషన్ అయినా పర్లేదు, మనం ఇండియన్స్ అయితే చాలన్నమాట. రిమోట్ వర్క్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఇంట్లో ఉండి మనము జాబ్ చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. కాంట్రాక్టువల్ జాబ్స్ ఇవి, మనకి పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు. ఓకేనా? మనకి పొజిషన్ సంబంధించి డీటెయిల్ చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ రిక్రూటర్కి సంబంధించి ఒక జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క జాబ్కి సంబంధించి మనకి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కావాలని చెప్పి అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. జాబ్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి కాంట్రాక్టువల్ జాబ్స్ అనమాట. మనకి ఎంప్లాయ్మెంట్ టైప్ చూసుకున్నట్లయితే డ్యూరేషన్ వచ్చేసి 1 ఇయర్ పాటు మనకి ఒక జాబ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి 1 ఇయర్ తర్వాత కూడా ఎక్స్టెండ్ చేస్తాను అని చెప్పి అయితే మనకి ఒక నోటిఫికేషన్లోనే అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి శాలరీస్ ఏ విధంగా ఇస్తారు అంటే మనకి పర్ అవర్ అయితే ఉంటుందండి. మనకి మనము అంటే ఒక టాస్క్ ఇస్తారు, ఆ టాస్క్ని బేస్ చేసుకొని ఆ టాస్క్ కంప్లీట్ చేస్తూ ఉంటే మనకి పర్ అవర్ కింద అని మనకి ఈ యొక్క మనీ అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. 351 నుంచి మనకి 800 పైగానే మనము పర్ అవర్ అంటే వర్క్ మనం ఎంత చేస్తే అంత వర్క్ బేసిస్ ఆన్ మనకి ఈ యొక్క శాలరీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. వర్క్ డిపెండ్ మీద అయితే ఉండడం అయితే జరుగుతుంది. మనకి మంత్లీ ఇన్కమ్ ఎంత తీసుకోవచ్చు అంటే 30,000 నుంచి 70,000 వరకు అయితే మనం ఎర్న్ అయితే చేసుకోవచ్చు. పర్ అవర్కి అయితే మనకి 300 నుంచి 800 పైగానే మనము పర్ అవర్కి అయితే మనం సంపాదించుకోవచ్చు అనమాట. వర్క్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే మండే టు ఫ్రైడే ఉంటుంది. మనకి వీక్ ఆఫ్ అయితే ఉంటుంది 2 డేస్. సాటర్డే సండే అయితే మనము హ్యాపీగా వర్క్ చేసుకోకుండా ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేసేసి మనము మండే నుంచి ఫ్రైడే అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. టైమింగ్ జోన్స్ వచ్చేసి మనకి నైట్ షిఫ్ట్లో వచ్చేసి 8:30 PM అంటే 8:30 నైట్ నుంచి మార్నింగ్ 5:30 AM వరకు అయితే మనం వర్క్ చేయవలసి అయితే ఉంటుంది నైట్ షిఫ్ట్ అయితే. అదే మార్నింగ్ షిఫ్ట్ అయితే 8 AM నుంచి నైట్ 5 PM వరకు అయితే అంటే ఈవినింగ్ 5 PM వరకు అయితే ఒక జాబ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా? నైట్ షిఫ్ట్ కూడా చేసుకోగలము అనే వాళ్ళైతే తప్పకుండా అయితే ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. లొకేషన్ అంటే మనకి ఎక్కడికి వెళ్ళి వర్క్ చేయవలసిన అవసరం లేదు, ఇంట్లో ఉండి మనం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే చేసుకోవచ్చు. మంత్లీ మనకి ఒక బోనస్ కూడా మనకి పే చేస్తారని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. బోనస్ మనకి 15,000 నుంచి 50,000 వరకు అయితే మనకి ఈ యొక్క బోనస్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి అయితే మనకి ఇవ్వడం జరిగింది. మనకి ఒక జాబ్కి వచ్చినట్లయితే మనకి ఇంటర్నెట్ కనెక్షన్ అయితే తీసుకోవాలండి. మనకి ఇంటర్నెట్ స్పీడ్ వచ్చేసి మనకి 50 Mbps అయితే మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నట్లయితే ఒక జాబ్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనము ఈ యొక్క జెన్యూన్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి అయితే ఈ వీడియో వెళ్తుంది, అలాగే నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది అనమాట. కాబట్టి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.